కావాలని మీరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి శైవ సమాజం వాళ్ళు రావాలి. మోషే గారు సత్య స్వరూపివి నీవు ఆరాధించట నిన్నే నీ ప్రేమలో మధురమైనది అది ఊహకందని క్షేమ శిఖరము. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొడతావా? ప్రభు జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి సిద్ధపడ్డ సంఘం, ఆత్మానుసారమైన స్తుతి ఆరాధన చేసే సంఘం, దేవుని కృపగల సంఘం, దేవుని కృపా దీవెనలు ఉన్న సంఘం. కొట్టండి చప్పట్లో.
వాక్య సంపూర్ణమైన మాటండి. మీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన 2023వ సంవత్సరం మొదలుకొని ఈ 2024వ సంవత్సరంలో క్రిస్మస్ సంధ్యా ఆరాధనలో నీ విశ్వాసమైన మేమందరము నీ పరిశుద్ధ మందిరంలో చేరి ఇంతవరకు ఆత్మతో సత్యముతో మేము ఆరాధించి ఉన్నాము. ఈ శుభ సమయాన్ని పురస్కరించుకుని నా ప్రభా ఈ సమయంలో తండ్రి ఈ కేక్ కట్ చేస్తూ ఉండగా తండ్రి యొక్క కుమారుని యొక్క దేవదూత గొల్లల దగ్గరికి వెళ్ళి వార్త చెప్పింది. ఎందుకు అని పొలాల్లో గొల్లలు అందరికి కాస్తా ఉంటే మొట్టమొదటి వాళ్ళు కనిపించారు కాబట్టి వార్త వాళ్ళని చెప్పేశారు అని ఒక ఆయన చెప్తాడు. అది ఎంతవరకు నిజమో కాదు నాకు తెలియదు. ఓకే, ఇంకొక ఆయన చెప్తుంది ఏంటి అంటే అర్ధరాత్రి వచ్చారు ఏసై పుట్టింది. ఆ టైంలో ఎవరు లేచుంటారు? ఒకే ఒక గ్రూప్ లేచున్నారు. వాళ్ళు ఎవరంటే గొల్లలు. కాబట్టి దేవదూత డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్తను తెలియజేసింది అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఎందుకంటే కామెంటరీస్లో ఉన్నాయి. గూగుల్లో శాండీ బైబిల్ చదివి ఒక కామెంటరీ రాస్తారు. యేసయ్య ఇందు నిమిత్తం పుట్టాడు అనేటువంటి ఒక కామెంటరీ రాస్తారు. ఓకే, ఈ కామెంటరీ రాసినాక దాన్ని ప్రింటింగ్ చేసి బుక్ స్టాల్లో పెట్టినాక నాలాంటి వాడు ఓకే ఇట్లా తాడపల్లి లూథరన్ చర్చ్లో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు కాబట్టి మంచి వర్తమానం ఇవ్వాలని నాలాంటి వాడు ఏం చేస్తాడు, ఆ బుక్ స్టాల్కి వెళ్ళి బైబిల్ కామెంటరీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ వెంటనే శాండీ బిబ్లికల్ కామెంటరీ అని ఒకటి కనిపిస్తుంది. అది తీసి చదువుతా ఓకే యేసుక్రీస్తు ప్రభువారు ఇందు నిమిత్తం పుట్టారు అనేటువంటి మాట మీరు నేర్చుకొని ఆ మాట తీసుకొని వచ్చి మీకు చెప్తే ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఆ వార్త నేను సంపాదించినటువంటి జ్ఞానమా, శాండీ సంపాదించినటువంటి జ్ఞానమా? శాండీ కదా. సో కామెంటరీస్ అన్ని చాలా మంది రాసేది ఏంటంటే వాళ్ళకి అర్థమైనటువంటి భాషలో వాళ్ళు రాసి మనకి చెప్తే మనం ఓహో ఇదేనా, ఎందుకైనా యేసయ్య పుట్టాడు అనేటువంటి మాటను మనం నేర్చుకుంటున్నాం. కానీ యేసయ్య ఎందుకు పుట్టాడు అనేటువంటి మాట ఈ బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కామెంటరీస్ అన్నిటికీ మూలము ఏంటి అంటే ఈ బైబిల్. సో ఇప్పుడు గొల్లల దగ్గరికి వార్త వెళ్ళింది అంటే ఎందుకు వెళ్ళింది, ఆ ఆన్సర్ మీకు తెలియాలి. ఎందుకంటే ఒకవేళ కామెంటరీస్ చదివితే మీకు ఆన్సర్ తెలిసి ఉంటుంది. సరే కామెంటరీస్ చదవలేదన్నా మేము ఇప్పుడు మాకు తెలీదు అంటే బైబిల్ అన్నా చదివి ఉండాలి. ఇంకా ఆన్సర్ తెలియదు అంటే దానికి అర్థం ఏంటి? మనము బైబిల్ చదవాలి. మేము పిల్లలు లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ అక్క ఇట్లా జరిగింది, లాస్ట్ ఇయర్ ఇట్లా ఒక విషయం జరిగిందని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఆ సంఘటనలు తనకి తెలియాలి అని చెప్తా ఉంటారు. కానీ మొట్టగా చాలా తెలివైనటువంటి వాళ్ళు అవి ఏవి నిజమైనవో ఏవి అబద్ధమో ఆమె ఈజీగా అర్థం చేసుకోగలరు. ఓకే, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఆమె అటెన్షన్ని గ్రాప్ చేయాలని జరగనటువంటి విశేషాలు కూడా జరిగినట్టుగా అప్పటికప్పుడు నరేట్ చేసి అత్త ఇట్లా జరిగిందట అని చెప్తే మా అత్త ఒక మాట అంటే ఏంటి తెలుసా? నాన్ సెన్స్ అంటే. ఏమంటారు తెలుసా? నాన్ సెన్స్ అంటే ఇది జరగలేదు, జరగబోదు, ఇట్లాంటిది అసలు జరగదు, నువ్వు ఉట్టిగా చెప్తున్నావు, ఉట్టిగా నా దగ్గర ఏదో నువ్వు రిమార్క్స్ కొట్టేయాలని నువ్వు చెప్తున్నావు. అట్లాంటివి చెప్పొద్దు, దానికి ఎట్లాంటి సాలిడ్ బేస్ లేదు కాబట్టి అట్లాంటి మాటలు చెప్పొద్దు. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవదూత యేసయ్య పుట్టాడు అనేటువంటి మాట హేరోదు రాజుకే తీసుకొని వెళ్ళి చెప్పాడు అనుకోండి. ఓకే, హేరోదు రాజు నమ్ముతాడా? అవునా, కన్య గర్భమున పుట్టాడా? ఇంకెవరికంటే చెప్పుకో నీ సొల్లు అంటారు.
కదా. సరే ఓకే, విన్నాడు అనుకోండి. ఎక్కడ పుట్టాడు? ఏ ప్యాలెస్ లో పుట్టాడు? ఏ కోటలో పుట్టాడు? ఏ బంగళాలో పుట్టాడు? పశువుల పాక. చాలే, ఆయన రాజు కాదు, ఇంకెవరికైనా చెప్పు. నమ్మడు కదా, నాన్ సెన్స్ అంటాడు. కానీ నమ్మి విశ్వసించి ఆ సువార్తను చాటి చెప్పేటువంటి వాళ్ళు ఒకళ్ళే. ఎవరు తెలుసా? గొల్లలు. ఎందుకు గొల్లలు? గొల్లలకి ఒక టెక్నాలజీ ఉంది. ఏంటి తెలుసా? గొల్లలు మందని కాస్త అడవిలో వెళ్తా ఉంటే అంటే మందకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఒరే అక్కడ వెళ్ళకండి, అక్కడ ఒక కోతుంది, అక్కడ ఊపుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి బెత్లెహేములో ఈ వార్త ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి వాళ్ళు నాకు కావాలి అనేటువంటి దేవుని సంకల్పము. ఆ వార్త గొల్లల దగ్గరికి వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఇండియాకి గాస్పెల్ని అంటే సువార్తను తీసుకొచ్చినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ మొట్టమొదటిగా ప్రపంచంలోనే మొట్టమొదటిగా యేసయ్యను ఇంట్రడ్యూస్ చేసిన అంత గురించి చెప్పేది సువార్త. ఇంగ్లీష్ లో చాలా గమ్మత్తుగా ఉంటుంది మాట గాస్పెల్. గాస్పెల్ అనేటువంటి మాటను రెండు భాగాల కింద విభజిస్తే వచ్చేటువంటి మాట ఏంటంటే స్పెల్లింగ్ అవుట్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఆ పని గొల్లలు చేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క మాట యేసయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టాడు అనేటువంటి మాట గొల్లల దగ్గరికి వెళ్ళింది. ప్రేమను దేవుని బిడ్డలారా, ఎక్కువ టైం తీసుకోను, 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 3 మాటలు. అందరికీ తెలుసా? తెలుసు. బెత్లెహేము దేనికి ఫేమస్? హైదరాబాద్ దేనికి ఫేమస్? వైజాగ్ దేనికి ఫేమస్? బీచ్. విజయవాడ ఎవరు కొట్లాట అంటారు. బెత్లెహేం అనేటువంటి మాటకి వచ్చేటువంటి అర్థం ఏంటంటే రొట్టెల గృహము, ద హౌస్ ఆఫ్ బ్రెడ్. మీరు ఇప్పుడు గూగుల్లో టైప్ చేయండి, ఇప్పుడు కాదు కానీ ఇంటికి వెళ్ళాక టైప్ చేయండి, బెత్లెహేంలో బ్రెడ్ దొరుకుతుందా అని టైప్ చేయండి, దొరకదు. మరి ఎందుకు బెత్లెహేంకి హౌస్ ఆఫ్ బ్రెడ్ అనేటువంటి మాటలు ఇచ్చారు? రొట్టెల గృహం. కానీ ఎందుకు బ్రెడ్, ద హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల గృహము అని ఇవ్వబడింది? నిజంగా చెప్పాలంటే అక్కడ రొట్టెలు దొరకవు, బ్రెడ్ దొరకవు, కానీ ఆహారము దొరుకుతుంది. ఎట్లాంటి ఆహారము? అక్కడ దొరికేటువంటి ఆహారము ఎట్లాంటిదో తెలుసా? గడ్డి దొరుకుతుంది. బెత్లెహేమ్ ఈస్ ఫేమస్ ఫర్ షీప్, గొర్రెలు. మీకు తెలియదే మాట? ఈ గొర్రెలు అక్కడ తిన్నటువంటి గడ్డిని తిన్నాక వాటికి మంచి ప్రోటీన్స్ దొరుకుతాయి. ఈ గొర్రెల్ని ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసా? ఈ గొర్రెల్ని బయట దేశాల నుంచి వచ్చి ఈ గొర్రెల్ని కొని యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి, దేవా ఇదిగో నేను చేసింది తప్పు, నా పాపాలు పోవడానికి ఈ గొర్రెల్ని నీకు సమర్పిస్తున్నాను అని ఆ గొర్రెని బలి అర్పిస్తారు. శ్రేష్టమైనటువంటి గొర్రెను దేవునికి అర్పించాలి అనేటువంటి కోరిక వాళ్ళకి. ఇప్పుడు బెత్లెహేములో వచ్చినటువంటి గొర్రె ఎవరు? ఫిలాసఫర్, తత్వజ్ఞాని అడమ్ స్మిత్ అనేటువంటి ఒక తత్వజ్ఞాని. ఓకే, బెత్లెహేమ్ వెళ్ళాడు. కథలా చెప్తాను వినండి, చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది. ఓకే, తత్వజ్ఞాని. ఓకే, ఈ మిగ్దాల్ ఇదేర్ అనేటువంటిది ఇంచుమించుగా అట్లనే ఉంటుంది. ఒక పొడవాటి పిల్లర్, పైన లైట్ ఉండదు, కానీ దీనిని ఒక వాచ్ టవర్ అంటారు. వాచ్ టవర్ అంటే పైన వాచ్ ఉంటుంది అనుకోకండి, కానీ పైన జనాలు ఎక్కి ఆ పైన నుంచి చూస్తూ ఉంటారు. ఎవరు స్మిత్ అట్లా ఫోటోలు తీసుకుంటా ఈ మిగ్దాల్ ఇదేర్ పైకి ఎక్కి అక్కడ నుంచి కింద ఉన్నటువంటి గొర్రెల కాపరులు, గొర్రెల మందల్ని చూస్తా ఉన్నాడు. ఈవినింగ్ ఒక 5-6 అవుతుంది. కింద ఉన్నటువంటి గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే ఒక ఫెన్స్ ని క్రియేట్ చేశాడు. ఫెన్స్ అంటే తెలుగులో ఏమన్నారు? వాళ్ళని అడిగాడంటే గొర్రెల కాపరులు, సార్ మీరు అంత మంచిగా ఫెన్స్ అంతా మంచిగా కట్టారు, లోపల గొర్రెలన్నింటినీ పంపించేస్తే కదా మేము కూర్చుంటాం, లేకపోతే పడుకుంటాం, లేకపోతే ఇక్కడ మేము నివసిస్తాం. మేమున్నంత వరకు లోపల ఉన్నటువంటి ఒక్క గొర్రె కూడా బయటికి వెళ్ళదు
అది మాత్రమే కాదు, బయట ఉన్నటువంటి శత్రువులు, నక్క కానీ పులి కానీ ఇంకా ఏదైనా సరే, లోపల ఉండేటువంటి గొర్రెకి ఎట్లాంటి హాని చేయకుండా మేము ఇక్కడుండి చూసుకుంటాము. ఇక్కడ ఎందుకు డోర్ పెట్టలేదు తెలుసా? మేమే డోర్. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, ఒక వచనం 3 మాటల కింద ముగించేస్తా. యేసు నేనే చాలు. యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటి? నేనే మార్గము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో నేను 3 మాటలు చెప్తాను. మొట్టమొదటి మాట, యేసయ్య నేనే మార్గము అంటే ఒక రిజల్ట్ ఏంటి అంటే, ఎఫెక్ట్ ఏంటి అంటే, యెరూషలేము దేవాలయము తెర నడిమికి చిరిగాను, మధ్యకి చిరిగిపోయింది. ఎందుకు అట్లా చిరిగిపోయింది? పాతదైపోయిందా? అందుకే చిరిగిపోయింది అని చెప్తాను, వినండి. యెరూషలేము దేవాలయంలో 2 ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. చిరకాలము నీ మందిరములో నే నివాసం చేసేదాను. చిరకాలము నీ మందిరములో నే నివాసం చేసేదాను. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. వచ్చినాడన్నోయ్
విజయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు కుటుంబం తరఫున కూడా తెలియజేస్తున్నా. చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. వాస్తవానికి మరి రేపు మార్నింగ్ కూడా వాక్యం ఉన్నది జూపూడిలో. అదృష్టం కొద్ది ఎలాగ ఉంది కాబట్టి మాకు 24కి రావడానికి ప్రయత్నం చేయండి అంటే మా అతనికి ఏదో విధంగా ఒప్పుకున్నారు. వాళ్ళకి కూడా ఒక మినిస్ట్రీ ఉంది. వాళ్ళ ఫాదర్ పాస్టర్ గారు హైదరాబాద్లో ఒక మినిస్ట్రీ రన్ చేస్తున్నారు. కుటుంబం అంతా కూడా పరిచర్యలు సాగుతూ ఉన్నారు. కనుక అయినప్పుడు కూడా బిజీ షెడ్యూల్లో కూడా మా మాటను మన్నించి మరి వాక్య సందేశాన్ని అందించిన విధానం బట్టి మరొకసారి కుటుంబానికి వారి తండ్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దినాన్ని మరి శుభాలు అందించినటువంటి రెవరెండ్ గురి చంద్రశేఖర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ దినాన్ని ఈ చక్కని
వాతావరణాన్ని కల్పించినటువంటి సంఘ పెద్దలకు, యవనస్తులకు, సండే స్కూల్ బిడ్డలకు, మరి ముఖ్యంగా ఈ దినాన్ని మధ్యాహ్నము ఈ చర్చి ఎంతగా శుభ్రంగా, అంటే ఆల్టర్ అక్కడి నుంచి పైనుంచి కింద దాకా శుభ్రం చేయడం విషయంలో మరి స్త్రీలు చాలామంది కూడా సహాయం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. నాకు 3:30 ఇంకా నాకు గంట కొడతా ఉన్నది.
ఏకాగ్రతగా మీ క్యాండిల్స్ని ఆఫ్ చేసి మనం ప్రార్థన అదే అగ్లేరా పువ్వట్టుతున్నారు మనకి అందరికీ వందనాలు. ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్దాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తునేడు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తునేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.